ఏపీలో ఉద్యోగ ఆరోగ్య స్కామ్ గా మారిందన్నారు రాష్ట్ర జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న ఉద్యోగులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారాయన. ఉద్యోగులకు సుమారు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు. పీఆర్సీ, డీఏల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. తప్పకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం మేము కష్టపడి పనిచేస్తాం. ఉద్యోగులు శ్రేయస్సు కోసం అన్ని అంశాలని ఇప్పటికే ఆర్థికేతర అంశాలు కూడా చర్చకు వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి కదలిక తీసుకొచ్చి 28, 30 తేదీలో సమావేశాలు పెట్టిస్తున్నాం. త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో పెట్టిస్తాం. వీలైనంత త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలను కూడా త్వరగా పరిష్కరిస్తే ఉద్యోగులు సంతోషపడతారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కల్పించమని కోరి ఉన్నాం. కానీ ఇంతవరకు మాకు అవకాశం కల్పించలేదు. తెలియదు, మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనకు తెలియదు. కానీ మేము గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం గారికి చెప్పాం, వాళ్ళ పర్సనల్ సెక్రటరీస్కి చెప్పాం, అందరి ద్వారా కోరుతున్నాం.